మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఆహారమే ఔషధం అని మన పెద్దలు చెప్పారు అధ్యక్ష. కానీ నేడు ఆహారమే విషంగా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఆహార కల్తీ అధ్యక్ష. లాభార్జనే లక్ష్యంగా బియ్యంలో రాళ్లతో మొదలై నేడు పవిత్ర ప్రసాదం దాకా చేరుకుంది అధ్యక్ష ఈ కల్తీ. అధ్యక్ష, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ కుప్పకూడమే కాక క్యాన్సర్ మహమ్మారి గుప్పెట్లోకి తీసుకువెళ్లి ప్రాణాలను కబలిస్తుంది అధ్యక్ష ఈ కల్తీ. అధ్యక్ష, కల్తీకి పాల్పడిన వారి పట్ల సరైన కఠిన చర్యలు లేకపోవడం, సమర్థవంతమైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా కల్తీకి పాల్పడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 2014-19లో ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ 100 పాయింట్లకు 47 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్న పరిస్థితి అధ్యక్ష. ఆ పరిస్థితిని గమనించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కల్తీపై ఉక్కుపాదం మోపాలని ముందుగా సిబ్బంది కొరత తీర్చడం కోసం 2018లో ఒక జీవో పాస్ చేసి సిబ్బంది నియామకం కోసం చేసింది అధ్యక్ష. అయితే గత అవివేక, అసమర్థ, అహంకార పూరిత ప్రభుత్వం, ప్రజారోగ్యం పట్టని వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను చెత్తకుప్పలో వేసింది అధ్యక్ష. తత్కారణంగా 2023 నాటికి ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి స్థానానికి చేరుకొని, అంటే 100కి 22 పాయింట్లతో 28వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. ఇప్పుడు మరలా మన ప్రభుత్వం టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసి సిబ్బంది నియామకం కొంత చేసి చిట్ట చివరి స్థానం నుండి పైకి వస్తూ క్యాచింగ్ అప్ స్టేట్గా ఎదగడం హర్షణీయం అధ్యక్ష. అయినప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం సిబ్బంది లేని పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. తనిఖీ వ్యవస్థ కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అధ్యక్ష. విచ్చలవిడి ఆహార విక్రయ కేంద్రాలు మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నియంత్రణ లేక హోటల్స్, చిరుతిళ్ల బండ్లు వెలుస్తున్నాయి అధ్యక్ష. FSSAI అగ్మార్కులు ఉన్న సరుకులపై కొంత ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ హోటల్లో తమ ప్లేట్లలో వడ్డించబడే ఈ ఆహారం కంటికింపుగా, ముక్కుకు హాయిగా, పంటికి కమ్మగా ఉంటే చాలు అనుకునే ఆలోచన మారాలి అధ్యక్ష. ఇందుకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అధ్యక్ష. ఇది ఎన్నో సమస్యల్లో ఒక సాధారణ సమస్యగా కాకుండా దీనిని అప్కమింగ్ డిజాస్టర్గా, అంటే రాబోయే ప్రాణాంతక విపత్తుగా దీన్ని గుర్తించి కల్తీ పట్ల, శిక్షల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష.